జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నేను నటకుమార్ని పెళ్లి చేసుకుంటాను అనగానే సూర్య ఇంత ఆవేశపడిపోతుంది అంటే నన్ను దూరం చేసుకోవడం సూర్యకి ఇష్టం లేదు. తనకి నేను కావాలి, కానీ ఈ విషయం తను బయట పెట్టదు. ఇప్పుడు చెప్తాను నీ సంగతి. రే, అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అలా కొయ్యిలా నిలబడతావేంట్రా? అసలు నీకు పెళ్లి చేసుకోవాలనిపిస్తే ఇది తప్ప నీకు ఇంకెవరు దొరకలేదా? ఊరుకో పూర్ణి, వీళ్ళేదో నాటకాలు ఆడుతున్నారు. అవును, లేకపోతే చైతుబాబు ఈవిని పెళ్లి చేసుకోవడం ఏంటి? ఓ అని వరుసగా అందరం మీద పడిపోతుంటే అలా మౌనంగా చూస్తూ ఉంటారేంటి అల్లుడు గారు? చెప్పండి. బావగారు, గదులు నాకు మాట ఇచ్చారు. మాట తప్పితే ఏమవుతుందో మర్చిపోయారా? మాట్లాడండి బావగారు, చెప్పండి బావగారు. చంపేస్తాను ఆయన మీదికి వెళ్ళవండి. సూర్య, ఎందుకంత ఆవేశం, ఎందుకంత కోపం? వాళ్ళు చేస్తున్న ఓవర్ యాక్షన్ కి మాకే కోపం వస్తుంది. సూర్య మేడంకి కోపం రాకుండా ఎలా ఉంటుందండి? అదే ఎందుకు వస్తుంది అని. తనతో నాకు ఏ సంబంధం ఉందని? అవును, రంగనాయక్ గారు చెప్పింది నిజమే. నేను ఈ నటకుమార్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. ఏంటి ఇప్పుడు? రే, అవునక్క, పిచ్చాన పట్టిందా నీకు? వాళ్ళు ఎలాంటి వాళ్ళకి తెలిసి కూడా దాన్ని పెళ్లి చేసుకోవటం ఏంట్రా? తిన్నింటి వాసాలు లెక్కపెట్టి మీకంటే మేము చాలా మంచివాళ్ళం. పంతులు గారు, మీరు ఇలా కూర్చుని ముహూర్తం చూడండి. అలాగేనమ్మా. అల్లుడు గారు, మీరు కూర్చోండి. ఒరే తమ్ముడు, ఉసే ఇంకా నిలబడి చూస్తావేంటే? వెళ్ళి అల్లుడు గారు పక్కన కూర్చో. ఏయ్, లేవే. ఆయన పక్కన కూర్చోటానికి ఎంత ధైర్యం నీకు? లే. ఆవిడ చెప్తుంటే నువ్వులేవడేవేంటే? కూర్చో. చెప్తే అర్థం కావడం లేదా నీకు? లే. అమ్మా, ఇందాకేమో నన్ను పొమ్మనమని మీరు, ఉండమని మీరు, ఇప్పుడేమో ఆ అమ్మాయిని కూర్చోమని మీరు, లేవమని మీరు. సమయం అంతా గొడవలతోనే గడిపేస్తారా? వచ్చిన పని ఏదైనా చూడమంటారా లేదా? ఎవరు ఏమన్నా మా పెళ్లి జరగడం ఖాయం. శభాష్ అల్లుడు గారు, శభాష్. బాలే మాట్లాడారు. ఇప్పుడు మాట్లాడండి, ఎవరెవరు ఏం మాట్లాడతారు? ఏంటి, నేను నటకుమార్ని పెళ్లి చేసుకుంటాను అంటుంటే ఎందుకంత కోపం? సరే, మన మధ్య జరిగిన గతానంతా మర్చిపోయి మళ్ళీ ఇద్దరం కలిసి జీవితాన్ని కొనసాగిద్దాం. నా దగ్గరకు వచ్చేస్తావా? అయితే ఈ పెళ్ళి ఆగదు. అత్తయ్య గారు, దగ్గరలో మంచి ముహూర్తం చూడమని చెప్పండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.